ఏమిటి ఆ పాతయి? మన జీవితంలో ఉన్నటువంటి పాత విషయాలు గతించిపోతాయి. అప్పుడు మనం అవన్నీ కొత్తవైపోతాయి. ఇదిగో కొత్త వాయను. నూతన సృష్టి అంటే మనల్ని ఒక ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతాడేమో, అదొక లోకమేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలోనే దేవుడు కొత్తదనాన్ని మనకు చూపించగలుగుతాడు. అన్ని మనకు కొత్తగా కనబడతాయి. అంతకుముందు దేవుని దగ్గరికి రాకముందు, దేవునిలో మనం ఉండకముందు, దేవుడు మనలో ఉండకముందు అవి మనం చేసిన పనులు అయినప్పటికీ, మనం ఎప్పుడైతే యేసయ్యతో ఉండటానికి, క్రీస్తు నందు మనం ఉండటానికి ఇష్టపడతామో అప్పుడు అవన్నీ కొత్తగా మనకు కనబడటం మొదలు పెడతాయి. మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన ఆలోచన విధానాలు మారిపోతాయి. క్రీస్తునందు మనం ఉంటే అన్ని డిఫరెంట్. అవి నీ ఆలోచనలు కాదు, నీకు అలాంటి ఆలోచనలు రావు. నీ ఆలోచనలు కాదవి, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుడిచ్చే ఆలోచన విధానాలు. అవి కొత్త ఆలోచనలు. నీ భార్యకు, నీ పిల్లలకు, నీ చుట్టుపక్కల ఉన్న వారికి అనిపిస్తుంది ఇవి ఇతని ఆలోచనలు కాదు, ఇవి ఇతనికి వచ్చే ఆలోచనలు కాదు, ఇతనంతా చెడు ఆలోచనలతో నిండి ఉండే మనిషి కదా, ఇట్లాగా మంచి ఆలోచనలు, ఎదుటివాడిని ప్రేమించేటటువంటి గుణం కలిగి ఎలా ఉంటున్నాడు. ఇంట్లో భార్యనే ప్రేమించడు, ఇంట్లో తల్లిదండ్రులనే ప్రేమించని వీడు ఈరోజు సమాజాన్ని ప్రేమించే మనసు వీడికి ఎలా వచ్చింది? ఈ మనసు వీడిది కాదు, ఈ మనసు ఏదో కొత్త మనసు అని నీ చుట్టూతో ఉన్న వాళ్ళే చెబుతారు. హల్లెలూయా. ఇంకొకటి చెబుతున్నాను, నీకు కూడా అనిపిస్తుంది ఇంతకాలం నేను కనీసం నా భార్యను, నా పిల్లలను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టుల్ని నేను చూసుకోలేకపోయినా, ఏంటి ఇలాంటి బ్రతుకు బ్రతికాను ఎంతకాలం, ఏంటి ఇంత చండాలమైన బ్రతుకు బ్రతికాను ఎంతకాలం అని నీ మీద నీకు ఆ బ్రతుకు ఇష్టంగా అంతసేపు బ్రతికిన నీకు ఆ బ్రతుకు మీద విరక్తి వచ్చి దాని వైపు కొత్తగా చూడటం మొదలు పెడతావు, క్రీస్తునందు నువ్వు ఉండగలిగితే. హల్లెలూయా. వాళ్ళని అంతకుముందు తిట్టినా నీవు, అంతకుముందు కొట్టినా నీవు ఈరోజు ప్రేమించడానికి ఇష్టపడతావు. ఇదే కొత్తదనం, క్రీస్తు మనకిచ్చే కొత్తదనం. అంతకుముందు వారిని ఎగతాళి చేసి మాట్లాడిన నువ్వు ఈరోజు వాళ్ళని ధైర్యపరచడానికి దగ్గరికి వెళ్తావు. అంతకుముందు ఎవరికి పోతే నాకెందుకు అనుకున్నా నీవు ఈరోజు నాకు వారు కావాలని వారి కోసం ప్రార్థన చేసి వారికి నీకు తోచిన సహాయం మీద వచ్చేసి ఎదుటి వాడిని దగ్గరకు తీసుకునే గుణం నీలో కలుగుతుంది. ఆ జీవితాన్ని చూసుకున్న తర్వాత నీ మీద నీకే ఇంత డౌట్, అసలు నేనేనా ఇలా మారిపోయింది. ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెబుతుంటారు, నేను ఇలా కిరాతకంగా బ్రతికాను ఒకప్పుడు అని, ఈరోజు ఇలా మారాను అని చెబుతుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు నూతన సృష్టిలోకి వచ్చారు. అంతకుముందు సినిమా థియేటర్లు అంటే ఇష్టంగా వెళ్ళిన నీవు సినిమాలు చూస్తున్నప్పుడు విజిల్ వేసి గోల చేసి